నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను నరేష్. గో బ్యాక్ మార్వడి అనే నినాదం బయటకు వచ్చింది. దీనిపైన తెలంగాణ శామైన వ్యక్తి ఈ నినాదానికి సపోర్ట్గా మద్దతుగా ఉండడం, మరోవైపు టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆయనను పిలిచి విచారించారు. మరోవైపు మాధవీలత అపోజ్ చేస్తుంది, నువ్వు ఎవరు అసలుకి గో బ్యాక్ మార్వడి అనడానికి, ఎంతమంది రోహింగ్యాలు వస్తున్నారు కదా, అప్పుడు ఏం చేస్తున్నాను మాట్లాడదాం. ఇదే అంశం హిట్ టీవీ స్టూడియోలో కృష్ణకుమారి గారు ఉన్నారు, మాట్లాడదాం. మేడం, గో బ్యాక్ మార్వడి అనే ఒక నినాదం బయటకు వచ్చింది, చాలా వరకు వైరల్ అయింది, చాలా మంది మద్దతు ఇచ్చినారు తెలంగాణ సమాజం కూడా. మరోవైపు బీజేపీ నాయకురాలు మాధవీలత అసలు నువ్వు కూడా అనడానికి అనే విధంగా ఆమె మాట్లాడడం, దురుసుగా మాట్లాడింది. ఏమంటారు మేడం? ఇక్కడ గో బ్యాక్ మార్వాడి అనడం వెనకమాల అసలు వాళ్ళ ఆ నినాదం ఎందుకు ఇచ్చారు, ఆ మాట ఎందుకు అనాల్సి వచ్చింది? అసలు కొన్ని ఏరియాల్లో మార్వాడీలు తమ పెత్తందారి స్వభావాన్ని ఎట్లా చూపిస్తున్నారు, వాళ్ళ వ్యాపార మనస్తత్వాన్ని ఎలా చూపిస్తున్నారు అనేది ఖచ్చితంగా ఆలోచించాలి ప్రతి ఒక్కళ్ళు. ఆ మార్వాడి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, గుజరాత్ నుంచి వచ్చిన మార్వాడీలు కావచ్చు, రాజస్థాన్ నుంచి వచ్చిన మార్వాడీలు కావచ్చు, అసలు మార్వాడీలకు ఉన్న అపప్రద ఏంటి అంటే, పక్కలో పావును పెట్టుకునైనా పడుకోవచ్చు కానీ మార్వాడి వాడిని పక్కన పెట్టుకోకూడదు అనే సామెత ఉంది. ఎందుకు అట్లా? ఎందుకంటే వాళ్ళు ఎట్లా అంటే రక్తం పీల్చే జలగల మాదిరి వ్యాపారం విషయంలో, డబ్బుల విషయంలో నిక్కచ్చిగా ఉండటం వేరు, వాళ్ళకి మాత్రం అనుకూలంగా ఉండేటట్లు ఉండటం వేరు. వాళ్ళు అసలు రాగద్వేషాలకి, బంధాలకి, అనుబంధాలకి దేనికి విలువివ్వరు. వ్యాపారం అంటే వ్యాపారమే. అసలు మనం ఇక్కడికి ఎందుకు వచ్చాం? ఇంత దూరం డబ్బు సంపాదించడానికి వచ్చాం, డబ్బు సంపాదించాల్సిందే అనే ఒక కర్కోటకమైన మనస్తత్వంతో వాళ్ళు ఉంటారు. ఒక రకమైన ఉడుంపొట్టు ఉంటుంది వాళ్ళ దగ్గర వ్యాపారం విషయంలో. అసలు ఎక్కడా వెనకంజ వేరు. చెప్పే కదా, ఉడుము, జలగ ఇలాంటివి మన పట్టుకుంటే వాటిని విధించడం ఎంత కష్టమో తెలుసా? వ్యాపారంలో కూడా అంతే. వాళ్ళు అంత ఉడుము పట్టు ఉంటుంది వాళ్ళకి వ్యాపారం మీద, అంత జలగ మనస్తత్వం ఉంటుంది. ఏమైనా సరే సంపాదించాల్సిందే ఆ మనస్తత్వం ఉంటుంది వాళ్ళకి. అయితే వాళ్ళు ఏం చేస్తారు అంటే, వాళ్ళకి మైనారిటీలు కదా, ఇక్కడ వేరే ఊర్ల నుంచి వచ్చారు కదా, వాళ్ళకి సహజంగానే ఒకరికొకరు సహకరించుకోవాలి అనే యూనిటీ ఎక్కువ ఉంటుంది మైనారిటీలో. యూనిటీ ఎక్కువ ఉంటుంది మైనారిటీలకి. వీళ్ళు కొన్ని చోట్ల, కొన్ని ఏరియాల్లో మోనోపలీ అయిపోయారు బిజినెస్లో. ఇలా మోనోపలీ అయిపోయిన తర్వాత ఇక్కడ లోకల్గా ఉన్న పేదవాళ్ళని వాళ్ళు పనులకు కూడా పెట్టుకోరు, వాళ్ళు అక్కడి నుంచి తెచ్చుకుంటారు. ఓకే, మార్వాడీలు ఇక్కడ కాదు, ఇంకా అక్కడ పేదవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళే తీసుకొచ్చుకుంటారు. అంతేగాని ఇది ఇక్కడ పనిచేస్తున్నాం కాబట్టి ఇక్కడ మనము లోకల్ వాళ్ళకి పనిద్దాము అనేది ఉండదు. ఎప్పటి నుంచో ఈ నినాదం నడుస్తుంది, లోకల్ వాళ్ళకి మీరు పనివ్వండి, లోకల్ వాళ్ళకి మీరు పనివ్వండి అని. ఇవ్వరు వాళ్ళు. ఇలా అనుకోకుండా గో బ్యాక్ మార్వాడి అనే ఒక మాట వచ్చింది. అయితే సరే అన్నారు, అది ఎంతవరకు చట్టబద్ధత, ఎంతవరకు అది న్యాయం, ధర్మం అని ఆలోచించేది ఎవరు చేస్తారు? చట్టం ప్రకారంగా అది తప్పు అయితే గనక చట్టం చూసుకుంటుంది. అంతేగాని మాధవీలతకి ఏం పని అంటే, మాధవీలతను మాట్లాడొద్దని నేను అనట్లే, మాధవీలత ఏం మాట్లాడి ఉండాలి? ఇప్పుడు అక్కడ లోకల్గా ఒక దళితుడిని, ఇక్కడ లోకల్ దళితుడిని మార్వాడి అతను కొట్టి పోరా, నీచుడా, లేకపోతే తక్కువ కులం వాడా, ఇట్లా ఆ అర్థం వచ్చేలాగా మాట్లాడాడు. డబ్బు అహంకారం మేడం వాళ్ళకు ఉందంట. డబ్బు అహంకారం ఒక బ్రాహ్మణికల్. ఇప్పుడు సొసైటీలో బ్రాహ్మిన్స్కి మేము వేదాలు చదువుకున్నాము, మాకు సంస్కృతం వచ్చు, మేము దేవుడితోటి డైరెక్ట్గా మాకు రిలేషన్షిప్ ఉంది అని వాళ్ళు
మిగతా వాళ్ళ మీద అందరూ మా కాలు మొక్కాల్సి అందరూ మా కాళ్ళు మొక్కాలి అని చెప్పి ఒక పెత్తందారి స్వభావం ఒకటి ఉంటుంది. వాళ్ళకుంటే లోపల ఉంటది వాళ్ళకి అహంకారం ఉంటుంది. అది పెత్తందారి స్వభావం అని కూడా అనకూడదు, అహంకారపూరితమైన ఒళ్ళు పొగరు అనమాట. అది ఆ ఒళ్ళు పొగరు ఉంటుంది. అయితే వాళ్ళకేంటంటే సింపుల్గా వీళ్ళకి దేవుడి దగ్గరికి చేరే అర్హత లేదు, దేవుణ్ణి తలుచుకునే అర్హత కూడా లేదు అన్నంత లెవెల్లో ఆలోచిస్తారు వాళ్ళు. మేమే మాదే మొత్తం ఏదైనా అనే మనస్తత్వంతో వాళ్ళు ఉండి వీళ్ళని ఈ విధంగా అతను కొట్టటము తిట్టటము ఇవన్నీ చేస్తే ఇవన్నీ చేశారు అని చెప్తున్నారు పక్క నుంచి. అతను మార్వాడి అలా చేయకుండా ఉండాల్సిందే అనే ఒక్క మాట మాట్లాడలేదు మాధవీలత. ఖండించలేదు. ఎందుకు మాట్లాడాలి కదా. పైగా ఈ విషయం ఒక లోకల్ వ్యవహారం. ఈ లోకల్ వ్యవహారాన్ని తీసుకెళ్ళి బట్టతలకి బోడిగుండికి ముడేసినట్లు అంతర్జాతీయ వ్యవహారమైన రోహింగ్యాల ముడి పెడుతుంది ఆవిడ తెలివికి ఏమనుకోవాలి అసలు? ఆవిడ తెలివికి జోహార్లు చెప్పాల్సిందే ఖచ్చితంగా. అసలు ఆమెకి అరికాల్లో ఉందా మెదడు ఎక్కడుంది అర్థం కావట్లే అసలు. రోహింగ్యాల వ్యవహారం చూడాల్సింది ఎవరు? దేశ ప్రభుత్వం, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ వాళ్ళు చూడాలి. దేశ అంతర్గత భద్రతా వ్యవహారాల శాఖ చూసుకోవాలి. మరీ మాట్లాడుకుంటే హోమ్ మినిస్టర్ చూడాలి. ఇంకా కాదు అనుకుంటే రక్షణ శాఖ మంత్రి చూడాలి. వాళ్ళందరూ చూడాల్సింది వదిలేసేసి ఇక్కడ రోహింగ్యాలు ఉన్నారు నోరు తెరిస్తే ఓవైసీ. ఇప్పుడు ఆవిడకి నోరు తెరిస్తే ఓవైసీ, నోరు మూస్తే ఓవైసీ, నిద్ర పోతే ఓవైసీ, నిద్ర లేస్తే ఓవైసీ. ఇంకా గమ్మత్ ఏంటంటే ఇంత తిడుతుందా ఓవైసీని, ముస్లిమ్స్ని ఇంత మాట్లాడుతుందా? ఆమె పక్కనున్న బాడీ గార్డులు ఏమంటారు వాళ్ళని, బౌన్సర్లు ముస్లిం పిల్లలే. ఎందుకు ముస్లిమ్స్ ని పెట్టుకుంది? వాళ్ళైతే చక్కగా మంచిగా మాంసం అది తిని బాగా దండిగా ఉంటారు, దిట్టంగా ఉంటారు, ఏదైనా అయితే గనక పోరాటం చేయడానికి కాపాడతారు అని చెప్పి. మీ పప్పు టమాటా తినే వాళ్ళని ఎందుకు పెట్టుకోలేదు నువ్వు? పెట్టుకోవచ్చుగా పప్పు టమాటా గాళ్ళని. బేసిక్ గా హైదరాబాద్ లో బౌన్సర్లు అందరూ ముస్లిమ్స్ ఎక్కువ. అయితే ఇవి పెట్టుకోకూడదు కదండి. ముస్లిమ్స్ అంటే అంత కోపం ఉన్నప్పుడు పెట్టుకోదంటారు. ఎందుకు పెట్టుకోవాలి మరి? ముస్లిమ్స్ అక్కడ ఎట్లా పనికొచ్చారు? ఆ ముస్లిం రోహింగ్యానేమో ఎవడో తెలుసు. ఎందుకు నీ పక్కన రోహింగ్యాని ఎందుకు పెట్టుకున్నావు? ఓకే, అసలు రోహింగ్యా సమస్య ఏంటి? వేరే దేశాల నుంచి వచ్చి ఇక్కడ అనధికారికంగా ఉంటున్న వాళ్ళు రోహింగ్యాలు. వాళ్ళని వలస వచ్చారు అని కూడా అనకూడదు. ఒక రకంగా ఇంకొక టెర్మినాలజీ ఉంది వాళ్ళకి. తలదాచుకోవడానికి వచ్చిన వాళ్ళు బతకడానికి వచ్చారు. అయితే ఇప్పుడు ఈ వలస రావటానికి ఈ వలసకిన్ను ఈ దేశ దిమ్మరులకి డిఫరెన్స్ ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు మెక్సికన్లు ఎట్లా అయితే అమెరికాలోకి అనధికారికంగా ప్రవేశించారు, వీళ్ళు కూడా అట్లా వచ్చిన వాళ్ళు అనమాట. వాళ్ళు రోహింగ్యాలు ఎందుకు తిండి లేక వస్తారు వాళ్ళు. వీళ్ళలాగా మార్వాడీలాగా ఒళ్ళు బలిసిరారు. వచ్చిన తర్వాత ఒళ్ళు బలవదు వాళ్ళకి. ఇక లోకల్ వాళ్ళతో వ్యాపారం చేసి వీళ్ళ రక్తాన్ని జలగల్లాగా పీల్చి డబ్బులు సంపాదించడం ఉండదు రోహింగ్యాలకి. రోహింగ్యాలు నేనేమి రోహింగ్యాల పట్ల నాకేమి అమితమైన ప్రేమ లేదు, గౌరవం లేదు, ప్రేమ లేదు. వాళ్ళు మానవులే, మనము మానవులమే. మానవతావాదంతో, మానవతా దృక్పథంతో వాళ్ళకి ఏదన్నా వాళ్ళని ఏమంటాము, వాళ్ళకి ఏదన్నా ఒక ప్రత్యేకమైన ప్రదేశాలు ఏర్పాటు చేసి వాళ్ళ మంచి చెడులు ఏమన్నా పట్టించుకుంటే ప్రభుత్వాలు అది వేరే విషయం. కానీ వాళ్ళని మళ్ళీ జాగ్రత్తగా వాళ్ళ దేశానికి వాళ్ళని పంపించేయడం, మన బోర్డర్ దాటించడం చేయాలనుకుంటే ప్రభుత్వాలు చెయ్యొచ్చు. కానీ ఎంత ఇదిగా రోహింగ్యాలని మాట్లాడాల్సిన అవసరం ఏమొచ్చింది నీకు? వాళ్ళు పొట్టచేతి పట్టుకుని వచ్చిన వాళ్ళు. ఈ మార్వాడీలు పొట్టచేతి మార్వాడీలకు ఎందుకు సపోర్ట్ చేస్తుంది మేడం? ఆ మార్వాడీలు ఇప్పుడు బీజేపీ పార్టీకి ఎక్కువ సపోర్ట్ ఇచ్చేది మార్వాడీలే.
ఎక్కువ చందాలు ఇచ్చేది కూడా వాళ్ళే. ఓకే, బీజేపీ వెనకాల మార్వాడీలు ఉన్నారు. ఓకే, అందుకోసం ఓల్డ్ సిటీలో కూడా చాలా మంది వీళ్ళు అగర్వాల్స్ వీళ్ళే ఉంటారు మేడం, వాళ్ళే చౌదరీస్ అగర్వాల్స్ వీళ్ళందరూ మార్వాడీలే. వాళ్ళంతా మార్వాడీలే. వాళ్ళు ఈ బీజేపీ పార్టీకి బాగా సపోర్ట్ ఇస్తారు, ఫైనాన్షియల్ గా సపోర్ట్ ఇస్తారు. ఖచ్చితంగా ఇస్తారు, ఎందుకు ఎవరు ఎలక్షన్స్ అప్పుడు. ఇప్పుడు ఒకటండి, దుర్మార్గం ఎవరు చేసినా, ముస్లిమ్స్ చేసినా, మార్వాడీలు చేసినా, ఎవరు చేసినా తప్పే. ఒకవేళ వాళ్ళు పట్టుచేత పెట్టుకుని వచ్చిన వాళ్ళు, వాళ్ళకి రెక్కలు తప్పితే ఏమీ లేని వాళ్ళు, రోహింగ్యాలు, వాళ్ళకి ఒంటి మీద బట్టలు కూడా సరిగా ఉంటాయో ఉండవో, అలాంటి రోహింగ్యాలకిను ఈ మార్వాడీలకి పోలిక పెట్టడం అనేది ఏమనాలి, అసలు ఆమె విఘ్నతకే వదిలేద్దాం మనం. ఆమెకు అసలు విఘ్నత అంటూ ఉంటే ఓకే, ఎందుకు ఆమెకు అసలు మార్వాడీలు అంటే మీరు అడిగినట్టే చెప్దాం, ఎందుకు అంత ఇది, ఎందుకు అసలు ఎందుకు మాట్లాడితే ఓవైసీ అని మాట్లాడుతుంది ఎందుకు ఆవిడ, అంత అవసరం లేదు కదా. అందుకోసం ఓవైసీ వాళ్ళు పాత బస్తీలో ఏమైనా దారుణాలు చేస్తే చట్టం ఉంది, చట్టం దృష్టికి తీసుకెళ్ళొచ్చు. రోహింగ్యాలు పలానా చోట ఉన్నారు అని నీకు తెలిస్తే నువ్వు ప్రభుత్వానికి చెప్తే రోహింగ్యాలు ప్రమాదకారులు అనే ఉద్దేశంతో వాళ్ళని ఏదైనా పునరావాస కేంద్రాలకు దేనికో పంపించేసేస్తారు. అంతేగాని ఇప్పుడు వీళ్ళని పునరావాస కేంద్రాలకు పంపిద్దాము పోని, మార్వాడీల్ని, ఒళ్ళు బలిసిన వాళ్ళని జలగల్లాగా డబ్బులు పీల్చుకున్నారు కదా. ఇక్కడ ఇంకో వాదన కూడా ఉంది మేడం, మార్వాడీలు గోబ్యాక్ అనడం ఏ విధంగా, ఇక్కడ హైదరాబాద్ లో, ముఖ్యంగా తెలంగాణ గడ్డ మీద హైదరాబాద్ లో ముందు హైదరాబాద్ స్టేట్ ఉంది కాబట్టి మొత్తం ఈ రాజస్థాన్, గుజరాతే కాదు, కర్ణాటక, తమిళనాడు, ఇలా ప్రతి రాష్ట్ర ప్రజలు కూడా అంతర్భాగమై ఉన్నారు హైదరాబాద్ గడ్డ మీద. అవునండి, మహారాష్ట్ర నుంచి ఉన్నారు, కర్ణాటక నుంచి ఉన్నారు, తమిళనాడు నుంచి ఉన్నారు. ఇప్పుడు ఇలా ఉన్న సందర్భంలో అసలు తెలంగాణని కాదు, ఇప్పుడు గుజరాత్ వెళ్ళండి మీరు, ఎంతమంది ఆంధ్ర వాళ్ళు ఉన్నారు తెలుస్తుంది మీకు. గుజరాత్లో కొన్ని చోట్ల ఎలక్షన్ ని కూడా ప్రభావితం చేస్తారు తెలుగు వాళ్ళు. సూరత్లో మొత్తం తెలంగాణ వాళ్ళదే, తెలంగాణ ఆంధ్ర తెలుగు వాళ్ళదే హవా అంతా అక్కడ సూరత్లో. మరి దానికి ఏం చేస్తాం? కాకపోతే ఏంటంటే వీళ్ళు వ్యాపారం చేసేంతగా ఎదగల ఈ రోజుకి కూడా. వీళ్ళు పనిచేస్తారు అక్కడ కూడా, ఇప్పటికి కూడా వాళ్ళు పనిచేస్తూనే ఉంటారు. అది అందుకని ఏంటంటే దేశంలో ఎవరైనా ఎక్కడికైనా వెళ్ళొచ్చు అని చెప్పి మాధవీలతే చెప్పక్కర్లా, అందరూ చెప్తున్నారు. తెలంగాణ ఉద్యమం వచ్చినప్పుడు కూడా అందరూ అదే చెప్పారు, మీరు వచ్చి మా ప్రాంతానికి వచ్చారు అంటే, అరే బాబు రాజ్యాంగంలోనే ఉంది, ఈ దేశ పౌరుడు ఈ దేశంలో ఎక్కడైనా ఏ మూలకైనా ఎక్కడికైనా వెళ్ళొచ్చు ఉండొచ్చు అని ఉంది, నువ్వెట్లా అంటావు బాబు అని చెప్పి మాట్లాడి. ఆధిపత్యం విషయానికి వస్తే ఇప్పుడు వాళ్ళు కూడా అదే చెప్పేది ఏంటి అంటే, వలస వచ్చిన వాళ్ళ గురించి మేమేం అనట్లేదు, మా మీద ఆధిపత్యం చేయడానికి వచ్చిన వాళ్ళ గురించే మాట్లాడాము అని చెప్పి తెలంగాణ వాళ్ళు కూడా, తెలంగాణ ఉద్యమకారులు కూడా మాట్లాడారు. సరే, కొన్ని అపశృతులు దొరికినాయి, కొన్ని ఎక్కువ తక్కువలు మాట్లాడారు, అయిపోయింది ఆ స్టోరీ. అసలు ఇప్పుడు గోబ్యాక్ మార్వాడి అనడం వెనకమాల అక్కడ లోకల్గా మార్కెట్లలో వాళ్ళ ఆధిపత్యంతో ఎవరిని రానివ్వకోకుండా వాళ్ళు ఏకఛత్రాధిపత్యం చేస్తున్నారు, రూల్ చేస్తున్నారు అనేది వాస్తవం. దాని గురించి అక్కడ వచ్చింది లోకల్గా. దానికి వాళ్ళు మాట్లాడితే నీకు ఎందుకు అంత కోపం రావాలి? అసలు నువ్వు ఫస్ట్ మాట్లాడాల్సింది ఏంటి? ఒక దళితుడిని ఇలా మాట్లాడతావా నువ్వు? అతను ఆ దళితుడిని అలా మాట్లాడినది లోకల్ వాడైనా కావచ్చు, మార్వాడి అయినా కావచ్చు, ఎవరన్నా కావచ్చు, ఆ కాల్లో భాష కూడా సరిగా వస్తలేదు. ఇంకా ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే, ఇక లోకల్ వాళ్ళు హిందీ నేర్చుకోవాలంట. నువ్వు ఇక్కడికి వచ్చావు, నువ్వు తెలుగు నేర్చుకో. ఎందుకు రాదు మేడం? ఇన్ని రోజులు తెలుగు వాళ్ళతో ఉంటారు, మాట్లాడతారు, ఆ తెలుగు స్పష్టంగా కాకపోయినా కూడా పలకడం ఎందుకు రాదు సరిగా? కాదు, వాళ్ళు కావాలని నటిస్తారు, వాళ్ళకి వచ్చు, మొత్తం అర్థమవుతుంది. వీళ్ళని లోకల్ వాళ్ళని బకరాలు చేయడానికి భాష రానట్టుగా యాక్షన్ చేస్తారు వాళ్ళు. ఎందుకు రాదండి? ఇన్ని సంవత్సరాలు ఉంటే భాష రాదు.
అసలు పైగా బీహార్ వాడు ఇక్కడికి వచ్చాడు అనుకోండి, ఇక్కడ పని చేయడానికి వచ్చాడు అనుకోండి, నేర్చుకోవాలి తెలుగు. అసలు ఇప్పుడు లోకల్గా ఉన్న వాళ్ళకి హిందీ అవసరమా? లోకల్ భాష రాని ఇక్కడ పనిచేయడానికి వచ్చిన నాన్ లోకల్కి తెలుగు అవసరమా? వాళ్ళకే తెలుగు అవసరం. వాళ్ళకే తెలుగు అవసరం. మన వాళ్ళు హిందీ మాట్లాడతారు ఫస్ట్. అదే కదా అతి తెలివితేటలు. అతి తెలివితేటలు ఇదే కదా. తమిళనాడులో అట్లున్నది కదా మేడం? తమిళనాడులో తమిళ్ నేర్చుకుంటారు, తెలుగు మాట్లాడతారు. అంటే భాషకు ప్రాధాన్యం ఇస్తారు. వాళ్ళు ఇద్దరు తమిళియన్స్ కలిశారు అంటే వాళ్ళు ఇంగ్లీష్ లో మాట్లాడుకోరు, తమిళ్లోనే మాట్లాడుకుంటారు. ఇద్దరు ఇంగ్లీష్ వాళ్ళు ఇంగ్లీష్ లోనే మాట్లాడుకుంటారు, ఇద్దరు హిందీ వాళ్ళు హిందీలోనే మాట్లాడతారు, ఇద్దరు తెలుగు వాళ్ళు మటు ఖచ్చితంగా ఇంగ్లీష్ లోనో ఏదో వేరే ఇంగ్లీష్ లో మాట్లాడతారు. ఎందుకలా? మనకి ఒక వ్యామోహం ఉంది ఇంగ్లీష్ అంటే. సరే అది పెద్ద విషయం కాదనుకోండి. ఇక్కడ టాపిక్ ఏంటి అంటే వాళ్ళు ఇక్కడ వ్యాపారం చేస్తున్నారు కాబట్టి, తెలుగు వాళ్ళతో వ్యాపారం చేస్తున్నారు కాబట్టి వాళ్ళు తెలుగు విధిగా నేర్చుకోవాలి. బీహార్ వాళ్ళు వచ్చారంటే వాళ్ళు తెలుగు నేర్చుకోవాలి, కానీ వాళ్ళు నేర్చుకోరు. వాళ్ళకి హిందీ సూపర్ లాంగ్వేజ్ అనుకుంటారు వాళ్ళు. అంటే అంత తెలిసి కూడా కాదు వాళ్ళు. వాళ్ళకి అసలు నేర్చుకునే కెపాసిటీస్ క్యాపబిలిటీస్ కొంతమందికి ఉండవు. పాపం వాళ్ళ గురించి మనం మాట్లాడడానికి లేదు. కానీ అయినా తెలుగు వచ్చి కూడా తెలుగు మాట్లాడరు వాళ్ళు. అంటే ఏంటి అంటే తెలుగు మాట్లాడడం వాళ్ళకి ఒక నామోషిలాగా ఉంటుంది. హిందీ అంటే ఏదో గొప్ప భాష అనుకుంటారు వాళ్ళు. సరే ఇక్కడ విషయం ఈవిడికి చెప్పాను కదా, బట్టతలకి బోడిగుండుకి ముడేస్తుంది మాధవీలత. అందుకని ఇప్పుడు ఈ మొత్తం వ్యవహారంలో శ్యాము పక్కకి వెళ్ళిపోయాడు, మార్వాడి పక్కకి వెళ్ళిపోయింది, గోబ్యాక్ మార్వాడి డైలాగు పక్కకి వెళ్ళిపోయింది. ఎవరు మిగిలారా బాబు అంటే మాధవీలత మిగిలింది. మాధవీలతకి అసలు బుర్ర ఉందా లేదా? మాధవీలతకి బుర్ర ఉంటే అరికాల్లో ఉందా, ఎక్కడుంది అనేది ఒకటి. ఇంత ముస్లిమ్స్ని వ్యతిరేకిస్తుంది, ముస్లిం బాడీ గార్డులను ఎందుకు పెట్టుకుంటుంది? దీనికి సమాధానం చెప్పాలి. రైట్. మరి ఇప్పుడు ఈమె హాస్పిటల్ పెట్టుకుంది. ఈ హాస్పిటల్కి అందరూ వస్తారు కదా. ఒకవేళ రోహింగ్యానే వచ్చారు అనుకుందాం, వైద్యం చేయవాను చేస్తావుగా. పైగా అసలు మోడీకి చాలా స్పెషల్ ఇంట్రెస్ట్ అంట కదా నువ్వంటే, మాధవీలత అంటే. అందుకని ఎంతమంది అడిగినా కాదని మాధవీలతకే టికెట్ ఇచ్చారంట కదా. మరి అలాంటప్పుడు మోడీకి ఎందుకు చెప్పవు నువ్వు రోహింగ్యాల గురించి? హైదరాబాద్లో రోహింగ్యాల వల్ల చాలా ఇబ్బంది అవుతుంది, శాంతి భద్రతలకు సమస్య వస్తుంది, అసలు ఇక్కడ కత్తిపోట్లు జరుగుతున్నాయి, బీహార్ గన్లన్నీ ఇక్కడే పేలుతున్నాయి, తపంచాలు మొత్తం నాడు తపంచాలన్నీ ఇక్కడే మోగుతున్నాయి, అసలు పాత బస్తీ అంతా గందరగోళంగా ఉంది, అల్లకల్లోలంగా ఉంది, మోడీజీ వచ్చే అని చెప్పి మోడీని పిలవచ్చుగా నువ్వు. ఈమెకి డైరెక్ట్ లైన్ ఉందంట మోడీతో. డైరెక్ట్ మోడీతో. మోడీకి మాధవీలతకి మధ్యలో ఎవరు అవసరం లే. ఈమె మాట్లాడుతుందంట మోడీతోటి. సో అంతలా కనెక్షన్ ఏ విధంగా అంటే ఇప్పుడు ఈమె హిందుత్వ కబుర్లు అంత ఆకర్షించినాయి ఆయనకి, మోదీని. మొన్నటిదాకానేమో చాలా మోడర్న్ గా ఉన్నది మనిషి, మోడర్న్ మనిషి కాస్త బీజేపీలో టికెట్ సంపాదించాలి అనుకునేసరికి ఆ 7 గజాల నూలు చీర వచ్చేసేసింది, నల్ల పూసలు వచ్చేసినాయి, రకరకాల పూసలు వచ్చేసినాయి మెళ్ళలోకి, బాబ్డి హెయిర్ కాస్త ముడయ్యింది, ముడిలో కాస్త పువ్వులు వచ్చినాయి, మొత్తం మేకప్ అంతా తీసేసి ప్యాకప్ చెప్పేసేసి మొత్తం పసుపు పూసుకొని నానా రకాలుగా ఆమె ఇప్పుడు భరతమాతకి ప్రతిరూపంలాగానో లేకపోతే హైందవ స్త్రీకి ప్రతిరూపంగానో మాధవీలత తయారైంది. తెలుగు మహిళ పరిపూర్ణమైన నిండు మహిళ మాధవీలతలాగా తయారైంది. అలాగే ఆ మధ్య అక్కడ ఏదో ఒక పర్ణశాల లాంటిది ఒకటి కట్టి, యాగశాల ఏదో కట్టి అక్కడ 2-3 ఆవుల్ని పెంచుకుంటా కొన్ని రోజులు కాలక్షేపం చేసింది. ఇవన్నీ ఏంటంటే ఇవన్నీ డైరెక్ట్ రిలే అవుతున్నాయి మోడీ దగ్గరికి. అయ్యేసరికి ఈమె అసలైన క్యాండిడేట్ బీజేపీకి అని చెప్పి ఈమెకి సీట్ ఇచ్చారు. కదా. ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్స్ వస్తున్నాయి, మళ్ళీ ఎలక్షన్స్ వస్తే మళ్ళీ నాకు సీటు కావాలి, అందుకని చెప్పి ఈమె వీలైనప్పుడల్లా అవకాశం ఉన్నప్పుడల్లా బంజారా హిల్స్ టెంపుల్ విషయంలో కావచ్చు, ఈమె ఏదో అంటారు చూడండి, నల్ల మిరియాలు తిన్న మనిషిలాగా ఈమె ఎగురుతూ ఉంది.
నేను ఒకటే కోరుకునేది, ఇక్కడ యుద్ధం జరుగుతుంది, పోరాటం జరుగుతుంది, బలిసిన మార్వాడికి బలహీనులకి మధ్యలో జరుగుతుంది. ఎవరైనా మానవత్వం ఉన్నవాళ్ళు, మనుషులు అనేవాళ్ళు పేదవాళ్ళ పక్షాన ఉంటారా, డొక్కలెండిన వాడి పక్షాన ఉంటారా, లేకపోతే తెగబలిసిన మార్వాడి పక్కన ఉంటారా? ఇదే తేల్చుకోవాల్సింది. దీన్ని బట్టి అర్థమవుతుంది నువ్వు ఎవరికి న్యాయం చేద్దాం అనుకుంటున్నావు అని. ఒకవేళ సపోజ్ నువ్వు రేపు గెలిచుంటే, మొన్న కానీ గెలిచున్నట్లయితే నువ్వు ఎవరికి సపోర్ట్ ఇచ్చుండేదానివి లెక్కన, ఎవరికి సపోర్ట్ ఇచ్చుండేదానివి. అందుకని మాధవీలత లాంటి పొలిటికల్ మేనియా పట్టిన వాళ్ళు ఇలాగే మాట్లాడతారు. వాళ్ళకి మంచి చెడులతో సంబంధం లేదు, అన్యాయం అయిపోయిన వాళ్ళు ఎవరు, కష్టాలు పడుతుంది ఎవరు, వాళ్ళకి సంబంధం లేదు. ఒక దళితుడి ఆత్మాభిమానానికి దెబ్బ కలిగేలాగా మాట్లాడినా ఆవిడకి సంబంధం లేదు. ఆవిడకి కావాల్సింది ఏంటంటే ఆవిడ వర్గం ఏదైతే ఉందో, డబ్బులున్న వర్గం, బ్రాహ్మణ వర్గం, బీజేపీ వర్గం, అదే ఆమెకి కావాలి. అందుకోసమే ఆమె అలా మాట్లాడుతుంది. ఈరోజు హైదరాబాద్లో ఇట్లాంటి మాటలు ఎవరైనా మాట్లాడుతున్నారు, ఇలాంటి తలతిక్క మాటలు మాట్లాడుతున్నారంటే, ఆఖరికి బీజేపీ పార్టీలో కూడా తలతిక్కలుగా మాట్లాడుతున్నది ఎవరు అంటే ఇద్దరు. ఒకళ్ళు బండి సంజయ్, ఇంకొకరు మాధవీలత. ఇంకో డౌట్ ఏంటంటే మేడం, చాలా వరకు కూడా మనం చూస్తుంటే మొన్న ఎన్నికల ముందు ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకుల పైన, బీఆర్ఎస్ నాయకుల మీద, ఆంధ్రప్రదేశ్లో కూడా టీడీపీ నాయకుల మీద, మన మంత్రుల పైన కూడా అనుకుంటా ఎన్నికల ముందు మంత్రులుగా ఉన్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వీళ్ళ ఇంటి పైన కూడా దాడి జరిగింది. ఏది ఈడీ ఇలాంటి దాడి. ఎప్పుడు కూడా ఓవైసీ మీద, అంటే ఓవైసీ బ్రదర్స్ అసదుద్దీన్ కానీ అక్బరుద్దీన్ పైన దాడులు జరిగాయి. ఎప్పుడు ఈడీ అని, ఐటీ అని, సోదాలని ఏవి కూడా జరిగాయి. అసలు వాళ్ళ దగ్గరకు పోను, టచ్ చేయరు. అంటే భయపడి టచ్ చేయరా? వాళ్ళకి ఏమైనా లింక్ ఉంటుందా? డ్రామానా? వాళ్ళ వాటాలు వాళ్ళు ఇస్తారు. వాళ్ళకి ఇప్పుడు ఓవైసీ పెద్ద స్నేహితుడు బీజేపీకి. ఎట్లా అంటే ఆయన ఎందుకు వెళ్ళి గుజరాత్లో పోటీ చేస్తాడు? ముస్లిం ఓట్ల కోసం. ఎంఐఎం పార్టీ గుజరాత్లో పోటీ చేస్తుంది, వెస్ట్ బెంగాల్లో పోటీ చేస్తుంది, బీహార్లో పోటీ చేస్తుంది, ఉత్తరప్రదేశ్లో పోటీ చేస్తుంది. ముస్లిమ్స్ ఎక్కడుంటే అక్కడ పోటీ చేస్తుంది. ఎందుకంటే ఆ ముస్లిం ఓట్లు ఖచ్చితంగా బీజేపీకి వ్యతిరేకంగా పడతాయి. బీజేపీకి వ్యతిరేకంగా ఎవరికి పడాలి ఆ ఓట్లు? ఎంఐఎం పోటీ చేస్తే ఎంఐఎంకి పడతాయి, కాంగ్రెస్ కి పడాలి. అక్కడ కాంగ్రెస్ కన్నా పడాలి, లేకపోతే ములాయం సింగ్ యాదవ్ పార్టీ కన్నా పడాలి, సమాజ్వాదీ పార్టీ కన్నా పడాలి, ఇట్లా వేరే పార్టీలకు పడాలి కదా. నువ్వెందుకు వెళ్తున్నావు అక్కడికి? అసలు నువ్వు వెళ్ళి ఏం చేస్తున్నావు? ముస్లిమ్స్ ఓట్లు చీలుస్తున్నావు. ఈ ముస్లిమ్స్ ఓట్లు చీలటం వల్ల జరిగేది ఏంటి అంటే అక్కడ బీజేపీకి లాభం జరుగుతుంది. అందుకని వాళ్ళకి దోస్తానా ఉంది. అందుకే వాళ్ళ మీద ఏమి ఈడీ రైడ్లు అవన్నీ జరగవు. ఇప్పుడు ఒక పావుగా ఉపయోగపడుతున్నాడు మోడీకి, బీజేపీ పార్టీకి ఓవైసీ పావుగా ఉపయోగపడుతున్నాడు. కానీ మళ్ళీ ఏవి జనాలకి ఏమి అర్థం కావు అన్నంత అతి తెలివితోటి మాధవీలత లాంటి వాళ్ళు మాట్లాడతారు. మాధవీలతకి మాత్రం తెలియదేంటి? వాళ్ళ హాస్పిటల్లో జరిగిందేంటి? బ్లాక్ లిస్టులు పెట్టిన హాస్పిటల్ వాళ్ళది. అసలు నువ్వే ఇంత దురాగతాలు చేస్తా, నువ్వు మళ్ళీ ఇంకొకరి గురించి మాట్లాడతావు. అందుకని కొంచెం ఆమె నోరు అదుపులో ఉంటే మంచిది, బొర్ర అదుపులో ఉంటే మంచిది. ఎవరి పక్షాన వహించాలి, సమాజంలో ఎవరు అన్యాయం అయిపోతున్న వాళ్ళ పక్షాన ఉండాలి. నోరున్న వాళ్ళు ఎవరి పక్షం వహించాలి? మరి కాస్త నోరున్న వాళ్ళకా, లేకపోతే నోరు లేని వాళ్ళకి అండగానే ఉండాల్సింది. అందుకని ఎంత చెప్పినా వాళ్ళకి అర్థం కాదు. అది వాళ్ళ వర్గ ప్రయోజనాల ప్రకారమే ఆవిడ ఉంటారు. ఆవిడ డబ్బులున్న ఆవిడకి ఒక సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ ఉంది, వాళ్ళకి హాస్పిటల్ ఉంది. ఆ రెండు చోట్ల కూడా రూల్స్ మొత్తం వైలేట్ చేసేసి ఇష్టారీతిన డబ్బు సంపాదించటంగా పెట్టుకుని కూర్చున్నారు వాళ్ళు. అందుకని చెప్పి ఆవిడ అంత డబ్బు మీద ఆశ ఉంది కాబట్టి, డబ్బు సంపాదిస్తుంది కాబట్టి మార్వాడీలు నచ్చారు ఆవిడకి.
అంతే, అంతకంటే ఏమి లేదు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.